హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌజీ జయరాం యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను పచ్చి రొయ్యలు టమాటా ఎగురు చూపించబోతున్నాను. ముందుగా ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత కొన్ని ఆనియన్స్, 2 ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మాడిపోకుండా, అడుగంటకుండా మంచిగా కలుపుతూ ఉండాలి. ఆనియన్ కొంచెం మగ్గే వరకు సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఆనియన్ మగ్గిన తర్వాత 2 పెద్ద సైజ్ టమాటో వేసుకొని అవి మంచిగా మగ్గే వరకు కలుపుకోవాలి. నెక్స్ట్ ఇవి చిట్టి రొయ్యలు నేను ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాను. పసుపు, ఉప్పు వేసి రొయ్యల్ని మంచిగా ఉడికించి పక్కన పెట్టుకున్నాను వాటర్ పోయేంత వరకు. ఆ రొయ్యలు వేసుకోవాలి. ఆనియన్ టమాటా మగ్గిన తర్వాత ఆ రొయ్యలు మంచిగా కలుపుతూ ఉండాలి. మనకి వాటర్ అవసరం లేదండి. యాక్చువల్గా టమాటాలో రొయ్యల్లో ఉన్న వాటరే మనకి అవి మొత్తం బాయిల్ అయ్యేసరికి ఆ వాటరే పైకి తేలుతుంది. సో ఆ టమాటో, ఆనియన్, రొయ్యలు మంచిగా మగ్గే వరకు లైట్గా సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ సాల్ట్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ 1 స్పూన్ కారం వేసుకోవాలి. 1.5 స్పూన్ సరిపోతుంది. ఈ కారం కొంచెం ఘాటుగా ఉంటుందండి. మీరు ఒకవేళ ఎక్కువ కారం తినే వాళ్ళైతే 2 స్పూన్స్ అలా వేసుకోవచ్చు. కారం, ఉప్పు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఉప్పు, కారం 2 రొయ్యలకి పట్టేలాగా సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ అది కొంచెం మగ్గిన తర్వాత ఆ వాటర్ అంతా తెలింది చూసారా పైకి, టమాటాలో రొయ్యల్లో ఉన్న వాటర్. నెక్స్ట్ ఒక 5-6 గ్రీన్ చిల్లీ కట్ చేసుకొని మధ్యలోకి ఘాటు పెట్టుకొని వేసుకోవాలి. యాక్చువల్గా రొయ్యల్లో ఫైనల్గా మనం మిర్చి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అది కొంచెం కలుపుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. దాన్ని కూడా మంచిగా కలపాలి. కర్రీ అంతా ఆ ఫ్లేవర్ పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. మిర్చి, జింజర్ గార్లిక్ పేస్ట్ మొత్తం దానికి మంచిగా కర్రీ అంతా పట్టాలి. నెక్స్ట్ 1 స్పూన్ జీలకర్ర పొడి అండ్ 1 స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. జీలకర్ర పొడి, ధనియాల పొడి 2 వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలండి. దాని తర్వాత గరం మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. గరం మసాలా ఫ్లేవర్ అండ్ ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి, ఈ 3 మసాలా చాలా టేస్ట్ వస్తుంది ఫైనల్గా మన కర్రీకి. ఈ మసాలాలన్నీ కర్రీకి మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి. ఫైనల్గా ఒక 1 మినిట్కి మనకి అది ఆయిల్ అంతా పైకి తేలుతుంది. 2 రెమ్మలు కరివేపాకు, కొంచెం ఒక గుప్పెడు కొత్తిమీర పైన డెకరేషన్ లాగా ఫ్లేవర్ మంచిగా పట్టేలా పైన వేసుకోవాలి. అంతేనండి. మంచిగా మొత్తం అదంతా కలిసేలా కలుపుకొని ఆ ఫ్లేవర్స్ అన్నీ కర్రీకి పట్టేలా చేస్తే అంతే, చిట్టి రొయ్యలు టమాటా ఎగురు రెడీ. ఫైనల్ లుక్ చిట్టి రొయ్యలు టమాటా ఎగురు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.